అమ్రపాలి గారు ఐఏఎస్ ఆఫీసర్, కిరణ్ బేడి గారు ఐపీఎస్ ఆఫీసర్, స్మితా సబ్రవాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్, మనోజ్ కుమార్ శర్మ గారు, అజిత్ డోవల్ గారు ఐపీఎస్ ఆఫీసర్. అంతవరకు ఓకే గానీ ఇండియాలోనే టాప్ హైయెస్ట్ కేడర్ జాబ్ చేసే ఈ ఆఫీసర్స్ చేసే పని ఏంటి? సింపుల్ తెలుగులో క్లియర్ గా రెండింటిని కంపేర్ చేసి చెప్పుకుందాం. లాస్ట్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ కు స్టేట్ గవర్నమెంట్ జాబ్ లో ఉండే పోలీసులకు డిఫరెన్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ డిఫరెన్స్ కూడా చెప్పుకుందాం. వీడియో చాలా చిన్నది గైస్, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. నెంబర్ 1, నెంబర్ ఆఫ్ మెంబర్స్. ప్రెసెంట్ మన దేశంలో 4926 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ల విషయానికి వస్తే 5047 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం 180 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 150 మంది ఐపీఎస్ ఆఫీసర్లను యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటుంది. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ లో టాప్ వచ్చిన వారు మాక్సిమం ఐఏఎస్ సర్వీస్ నే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు. నెంబర్ 2, ట్రైనింగ్. ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయ్యే ఈ ఫ్రెష్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఐపీఎస్ లను హైదరాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీకి పంపిస్తారు. ఐఏఎస్ లు మాత్రం ముస్సోరీలో అకాడమీలోనే ఉంటారు. ఇంకా హైదరాబాద్ లో అకాడమీకి వచ్చే ఐపీఎస్ లకు ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వెంకీ మూవీలో చూపించే ట్రైనింగ్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా హార్స్ రైడింగ్, పెరేడ్స్, ఆర్మనెంట్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. నెంబర్ 3, యూనిఫామ్ అండ్ పొజిషన్స్. ఐఏఎస్ లకు యూనిఫామ్ అంటూ ఏమీ ఉండదు. పర్టికులర్ ఈవెంట్ కు తగ్గట్టు ప్రాపర్ సివిల్ యూనిఫామ్ వేసుకోవచ్చు. బట్ ఐపీఎస్ లకు మాత్రం యూనిఫామ్ ఉంటుంది. ఐపీఎస్ లు జాయిన్ అయిన వెంటనే ఏఎస్బీ గా పోస్టింగ్ ఉంటుంది. ఏఎస్పీ అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇక్కడ ర్యాంక్ గా ఒక స్టార్ ఉంటుంది. తర్వాత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇక్కడ ర్యాంక్ గా ఒక అశోక ఎంబ్లం ఉంటుంది. తర్వాత ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీరికి ఒక అశోక ఎంబ్లం తో పాటుగా ఒక స్టార్ ర్యాంక్ గా ఉంటుంది. తర్వాత ఎస్ఎస్పీ అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. తర్వాత డిఐజీ అంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. వీరికి ర్యాంక్ గా ఒక అశోక ఎంబ్లం ఇంకా 3 స్టార్స్ ఉంటాయి. తర్వాత ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ పోస్ట్ కు క్రాస్డ్ నైఫ్ అండ్ బ్యాటన్ తో పాటుగా స్టార్ ఉంటుంది. తర్వాత డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ పోస్ట్ కు క్రాస్డ్ నైఫ్ అండ్ బ్యాటన్ తో పాటుగా అశోక ఎంబ్లం ఉంటుంది. ఇదే లాస్ట్ యూనిఫామ్ ర్యాంక్ అండ్ ఇన్సిగ్నియా. ఐఏఎస్ ఆఫీసర్ కి అయితే ట్రైనింగ్ అయ్యాక సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తారు. తర్వాత డిప్యూటీ కలెక్టర్, ఆ తర్వాత జిల్లా కలెక్టర్. తర్వాత స్టేట్ మినిస్ట్రీ సెక్రటరీ అంటే ఒక స్టేట్ లో పర్టికులర్ మంత్రిత్వ శాఖకు ఉండే మినిస్టర్ కు సెక్రటరీగా ఉంటారు. ఆ తర్వాత సెంట్రల్ మినిస్ట్రీ సెక్రటరీ, వీరు సెంట్రల్ మినిస్టర్ కు సెక్రటరీగా ఉంటారు. ఆ తర్వాత స్టేట్ కి చీఫ్ సెక్రటరీ, వీరు చీఫ్ మినిస్టర్ కు సెక్రటరీగా ఉంటారు. సరైనోడు మూవీలో చూస్తే అల్లు అర్జున్ ఫాదర్ ఈ పోస్ట్ లోనే ఉంటారు. అతను సీఎం కు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరిలోనూ టాప్ పోస్ట్ ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ. ప్రెసెంట్ ఈ పోస్ట్ లో రాజీవ్ గౌబా గారు ఉన్నారు. నెంబర్ 4, సాలరీ. 7th పే కమిషన్ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల బేసిక్ సాలరీ 56,100 రూపాయల నుంచి 2,50,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది బేసిక్ సాలరీ. అలవెన్సెస్ అవి ఇవి అన్ని కలుపుకొని పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ అయినా సరే స్టార్టింగ్ లోనే 1,00,000 రూపాయలు దాటి ఉంటుంది. ఇంకా ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా 7th పే కమిషన్ తర్వాత బేసిక్ సాలరీ 56,100 రూపాయల నుంచి 2,25,000 రూపాయల వరకు బేసిక్ సాలరీ ఉంటుంది. వీళ్ళకి కూడా ఐఏఎస్ లానే అన్ని కలుపుకొని స్టార్టింగ్ లోనే 1,00,000 రూపాయలు దాటి సాలరీ వస్తుంది. నెంబర్ 5, పవర్ అండ్ డ్యూటీ. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మన దేశం యొక్క డెవలప్మెంట్ కు ఇంకా రక్షణకు చాలా ఇంపార్టెంట్. అయితే విడివిడిగా వీరి యొక్క పవర్ అండ్ డ్యూటీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ముందు ఐఏఎస్ ఆఫీసర్ల డ్యూటీ ఏంటో చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాటిక్ గవర్నెన్స్ చేస్తారు. బ్యూరోక్రాటిక్ అంటే ఏదో పెద్ద పదంలా ఉంది కదా. సింపుల్ గా చెప్పాలంటే మనం ఓటు వేసి గెలిపించే ఎమ్మెల్యేలలో కొందరిని చీఫ్ మినిస్టర్ మంత్రి పదవులు ఇచ్చి మినిస్టర్ ను చేస్తారు. అయితే ఈ మినిస్టర్స్ కు ఆ పర్టికులర్ శాఖ కోసం అంతగా అవగాహన ఉండదు కదా. సపోజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకా రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే పవన్ గారికి ఈ శాఖలన్నింటిపై పూర్తి అవగాహన అప్పుడే ఉండదు. సో అతనికి సహాయంగా ఐఏఎస్ ఆఫీసర్ ను నియమిస్తారు. వీరిని ఆ పర్టికులర్ శాఖ యొక్క సెక్రటరీ అని పిలుస్తారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ మినిస్టర్స్ కు ఆ శాఖకు సంబంధించిన సలహాలు ఇస్తూ ఆ మినిస్టర్లు తీసుకునే డెసిషన్స్ పై మంచి చెడులు చెప్పి ఆ పర్టికులర్ శాఖకు అర్హులైన ప్రజలకు ఏ నష్టం జరగకుండా వాళ్లకు గవర్నమెంట్ తరపున అన్ని పథకాలు కరెక్ట్ గా అందేలా చేయడంలో ఉపయోగపడతారు. ఈ మినిస్టర్స్ తీసుకునే డెసిషన్ పై ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫుల్ స్టడీ చేసి అమలు చేసేలా
బాధ్యత తీసుకుంటారు. దీనినే బ్యూరోక్రసీ అంటారు. ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ కెరియర్ స్టార్టింగ్ లో జిల్లాకు సబ్ కలెక్టర్ గా తర్వాత కలెక్టర్ గా పోస్టింగ్ వస్తుంది. ఈ కలెక్టర్ చేసే పని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక జిల్లా కలెక్టర్ ఆ జిల్లాకి చీఫ్ ఆఫీసర్. ఆ జిల్లాలో జరిగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని పోలీసుల ద్వారా సరిగ్గా జరిగేలా చూస్తారు. ఇంకా ఆ జిల్లా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ను చూసుకుంటారు. ఇంకా ఆ జిల్లాలో ఏమైనా నేచురల్ డిజాస్టర్స్ వచ్చాయనుకోండి, సపోజ్ కేరళలో వాయనాడ్ లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చి ఊర్లు కొట్టుకుపోయాయి. ఇలాంటి విపత్తులు వచ్చిన టైంలో అందరినీ సేవ్ చేసి వాళ్ళకి ప్రాపర్ హోమ్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెడిసిన్స్ ను అరేంజ్ చేసి జనాల మధ్య ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు వర్క్స్ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసుకుంటారు. ఇంకా ప్రెజెంట్ గవర్నమెంట్స్ తీసుకువచ్చే ప్రతి పాలసీను ఆ పాలసీ అర్హులైన ప్రజలకు లాభం చేకూరేలా, అలానే గవర్నమెంట్ కు నష్టం కలగకుండా పాలసీని ఇంప్లిమెంట్ చేయడం వంటివి అన్ని ఈ ఐఏఎస్ ఆఫీసరే ఆ పర్టికులర్ శాఖ సెక్రటరీ హోదాలో చేస్తుంటారు. ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ల పవర్ అండ్ డ్యూటీస్ ఏంటో చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్స్ కు దేశ రక్షణే మెయిన్ డ్యూటీ. దేశానికి సంబంధించిన సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకోవడం, లా అండ్ ఆర్డర్ కు కరెక్ట్ గా నడిచేలా చూసుకోవడం మెయిన్ డ్యూటీస్. ఇంకా కౌంటర్ టెర్రరిజం ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో నిత్యం అబ్జర్వ్ చేస్తూ ఐబీ, రా, సిబిఐ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను పట్టుకోవడం ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్. ఇంకా ఒక స్టేట్ గవర్నమెంట్ పోలీస్ జాయిన్ అయ్యాక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు. అక్కడ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యాక వచ్చే పోస్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరాలంటే 12 ఏళ్ల నుంచి జీవితకాలం పడుతుంది. అంటే 12 ఏళ్లలో వెళ్లడం అనేది మినిమం అయినా చాలా కష్టం. కెరియర్ లో ఏ డిస్ప్యూట్స్ లేకుండా ప్రతి ప్రమోషన్ ను పర్ఫెక్ట్ గా అందుకోగలిగితే అప్పుడు 12 ఏళ్లలో ఐపీఎస్ కేడర్ అయిన ఎస్పీ అవుతారు. మీరు 12th ఫెయిల్ మూవీలో చూసే ఉంటారు. హీరో లాస్ట్ లో ఐపీఎస్ ఆఫీసర్ అయి వస్తే అక్కడ ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ మనోజ్ గారిని మోటివేట్ చేసిన అతనే అప్పటికి ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్ లోనే ఉండి ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చిన మనోజ్ గారికి రెస్పెక్ట్ ఇస్తూ నిలబడతారు. ఇంకా ఐపీఎస్ ద్వారా జాయిన్ అయ్యే పోలీసులకు బ్యాడ్జ్ కు ఐపీఎస్ అని రాసి ఉంటుంది. ఈ యొక్క నేమే వాళ్ళ పవర్ ను తెలియజేస్తుంది. ఇది ఐపీఎస్ లకు ఐఏఎస్ లకు డిఫరెన్స్. మీకు 2 పోస్టులలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ ద్వారా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో నాలెడ్జ్ ఇంకా వాల్యుబుల్ ఇన్ఫో ఇవ్వాలి అనేది మన ఛానల్ యొక్క మెయిన్ మోటివ్. తప్పులు ఉంటే క్షమించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. జై హింద్.